ఇవాళ వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అసలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి చేస్తున్న హరాచకాలు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న బెయిల్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్లో గౌరవనీయులు పెద్దలు కోర్టు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం. రేపు హైదరాబాద్లో తప్పకుండా పెడతా అని చెప్పిన ఆ మాట ప్రకారం ఇవాళ పెడతా ఉన్నాను. పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్ సంజయ్ అంటే మావాడేమంటున్నా అంటే అరే నన్ను అనుకుంటారు జగిత్యాల సంజయ్ అన్నట్టు. సరే, జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దీంతో పాటు మీకు ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వెంకట్ ఫస్ట్ మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు నన్ను అక్కడ నూకుతుండ్రు. ఆడ క్లియర్గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్గా చూడండి. అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్లో చేయబెట్టి ఎట్లా గుంజుతుండో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు. పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో, నేను ఏ విధంగా కింద పడుతానో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఎట్లా నన్ను గుంజుకోబోతారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి స్వయంగా చూడండి. మీరు ఆ వీడియో చూసింది కదా. ఇవాళ నేను అడిగిన తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఇవాళ నేను అడిగిన తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నేను ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మనల్ని పిలిస్తే మేము పోయినాం. నేను పోయినప్పుడు అడిగింది ఏందాడా, అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. కేసీఆర్ గారు కేవలం మీకు 10,000 రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు. నేను 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి 6 గ్యారెంటీలో పెట్టిర్రు. మీరు 1 రూపాయి మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ
మీరు ఒక్క రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగింది ఏమన్నా తప్పుందా అలా? రెండోది ఏమడిగినా, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము 100% రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. రుణమాఫీ చెయ్యలేదు. కేవలం నా హుజురాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటాయి. ఈ 106 గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 50% రుణమాఫీ కాలేదు. మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు రైతు భరోసా వేస్తామన్నాడు, వేయలేదు. రైతు రుణమాఫీ చేయలేదు. మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగింది ఏమైనా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. సాచ్యురేషన్ మోడ్ లో హుజురాబాద్ లో ఇచ్చిండ్రు 18,500 కుటుంబాలకి. దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్ లో క్రెడిట్ చేసిండ్రు. ఆ క్రెడిట్ చేసిన తర్వాత 13,000 మంది దాకేమో 100% తీసేసుకున్నారు. ఇంకొక 5,500 మంది వారికి వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్ లో ఉందని నేను అడిగింది ఏమైనా తప్పుందా? నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. మరి నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా రేపు అధికారంకి వస్తాయని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడుతుంది కదా. ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలి ఎట్టయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి, ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలో గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయమ్మా ఒకసారి. మీరు విన్నారు కదా, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద. ఏ పార్టీల నుంచి గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అంటాను. నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను, ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా, బాజాబ్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉన్నాను. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేం కాదు కదా. ఇలా బాజాబ్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు
ఉండగా ఆడ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన, నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తు. అరే నువ్వే చెప్పినావు కదనే. నేను అది ఓకుంటా ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? ఇవాళ ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్ గా చూడండి. ఇవాళ దీంతో పాటు ఇవాళ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారి బలంతోని. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిండు ఆ ఎమ్మెల్యే పదవి. తప్పితే ఆయనేమో పెద్ద హీరో ఏం కాదు. బరాబర్ అడుగుతాం, ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా అని నేను అడుగుతా ఉన్నాను. దాని తర్వాత ఇక ఏం చేస్తాడు మళ్ళా మనోడు? ఇది అయిపోగానే నేను ఆ రోజు నా మీద కేసులు బుక్ చేసిండు. మరి ఒక్కసారి మీరు నా మీద కేసులు బుక్ చేసిందని మాట్లాడే కంటే ముందు ఫోర్త్ కాదమ్మా, ఫిఫ్త్ వీడియో ఒక్కసారి ప్లే చేయి. ఒక్కసారి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారి దగ్గర మైక్ గుంజుకున్నాడో, డీకేఆర్ నా దగ్గర గుంజుకున్నారో ఒకసారి చూడండి. ఇది అఫీషియల్ మీటింగ్స్. ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ కి పోతే ఏ విధంగా మైక్ గుంజుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి. అఫ్ కోర్స్ ఇవాళ ఇద్దరికి సిగ్గు లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆయన క్యాబినెట్ ఈయన మంత్రి. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇజ్జత్ లేని వాళ్ళు ఇద్దరు, కానీ అది వేరే ముచ్చట. కానీ అది చూసిరు కదా. దాని తర్వాత డీకేఆర్ గారిని ఆనాడు ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవి వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏ విధంగా తిడుతుండ్రు చూడండి. ఒక మహిళా మంత్రి ఆ రోజు రివ్యూ మీటింగ్ లో ఏ విధంగా తిడుతురు చూడండి. ఒక్కసారి చూడరు. నీ పని మీదే ఉంటాడట, ఏముంటాడో మరి పని మీద. ఒక్కసారి ఇలా మీరు లైవ్ గా వీడియో చూసిరు కదా. దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీయే కదా ఇవాళ ఈయన ఏదైతే పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నారో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకే అరుణ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలేదే. మళ్ళా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన చేతుల నుంచి నువ్వు మైక్ గుంజుకొని నువ్వు బూతులు తిట్టినా మా కేసీఆర్ గారు ఆ రోజు నీ మీద కేసు పెట్టలేదే. ఈడేమో నేను మా బీఆర్ఎస్ పార్టీ వాడు గెలిచినోడు దొంగ, ఆ దొంగ పోతాడే దొంగ రాబోయే నేను అంటే నా మీద కేసులు పెడతావా? నా మీద కేసులు పెడతావా నువ్వు? దొంగని అసలు నేను నిజంగా తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇయాలని ఒక దొంగని దొంగ అంటే, ఒక దొంగ దొంగతనం చేసిన తర్వాత నువ్వు దొంగ అంటే అది కూడా తప్పంటే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సంజయ్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది తప్పు, ఇది 100% తప్పు అని నేను నిలదీస్తే నా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా అంటే ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా, రైతుల పక్షాన మాట్లాడితే కూడా, యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతా ఉన్నాను. కేసులు ఎందుకు పెడుతుండు? ఇలా దాదాపు నా మీద 28 కేసులు పెట్టిండు. దేనికోసం పెట్టిండు? ఇలా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. 24 గంటల ఫ్రీ కరెంట్ సరిగ్గా ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను. ఇలా రైతు బీమా టైంకి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాను. ఇలా ప్రతి మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక, ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నందుక, ఇలా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతా ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టు అన్నట్టుగా అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్టులు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నాను, కేసులు పెడుతున్నావా? ఇలా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కంటి వెలుగు ఆ తాతలకి అవ్వలకి ఇలా కంటి వెలుగు ఇలా వాళ్ళకి ఫ్రీగా కంటి ఆపరేషన్లు కానీ ఫ్రీగా అద్దాలు ఎందుకు ఇస్తలేవంటే కేసులు పెడుతున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవని అడుగుతుంటే కేసులు పెడుతున్నావా? ఇలా వికలాంగులకి ఇలా 4000 నుంచి 6000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నావు, ఎందుకు చేస్తలేవని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఉంటా అన్నావు, ఎందుకు ఉంటలేవని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా రైతు కూలీలకి 1,02,00,000 మంది రైతు కూలీలు ఉన్నారు, నువ్వు కేవలం 10 లక్షల మంది రైతు కూలీలకే ఇలా 12,000 ఇస్తున్నావు, మరి మిగతా ఉన్న 92 లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలని అడిగితే కేసులు పెడుతున్నావా? దేనికోసం పెడుతున్నావు కేసులు? ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కేసులు పెడుతున్నారు నా మీద, మరి నాదైతే ఒక్కటి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నా మీద లేవు, చీటింగ్ కేసులు నా మీద లేవు, కిడ్నాప్ కేసులు నా మీద లేవు, మర్డర్ కేసులు నా మీద లేవు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నా మీద లేవు. నిన్న నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఏం చెప్తాడు? నా మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు నేను బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ చూస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎన్ని తెలుసా మీ అందరికీ? 89 కేసులు. ఇది అఫీషియల్ గా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ అండ్ అఫిడవిట్ లో చేసింది 89 కేసులు. ఇలా అన్నిటికంటే ఫస్ట్ కేసు ఏందో తెలుసా? ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి మీద ఉన్నది 2002 ఆయన మీద ఉన్న కేసు 420, ఫస్ట్ చీటింగ్ కేసు 420 కేసు పెట్టిర్రు. తర్వాత 120B అంటే ల్యాండ్ గ్రాబింగ్, అటెంప్ట్ మర్డర్, మళ్ళా తర్వాత 120B మీద ఏంటంటే మీకు చదువుతా ఆ సెక్షన్ కూడా. 120B క్రిమినల్ కాన్స్పిరసీ, పనిష్మెంట్ ఫర్ కాన్స్పిరసీ టు కమిట్ an offense which can be related to land grabbing or murder. ఇది ఈయన చేసేది. ఈయన ఫస్ట్ కేసే చీటింగ్ కేసు. మరి నా మీద లేవే. మరి చీటింగ్ కేసు అనేది పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి బాస్? చీటింగ్ కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? పక్కా రేవంత్ రెడ్డి మీదనే పీడీ యాక్ట్ పెట్టి లోపల నూకాలి ఫస్ట్. ఎవరి మీద నూకాలి ఫస్ట్? పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? చీటర్ అయినా రేవంత్ రెడ్డి మీద, ల్యాండ్ గ్రాబర్ అయినా రేవంత్ రెడ్డి మీద, బ్లాక్ మెయిలర్ అయినా రేవంత్ రెడ్డి మీద, మోసగాడైనా రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాలి పీడీ యాక్ట్. నా మీద కాదు కదా. ఒక్కసారి ఇంకోటి మాట్లాడతాడు, ప్రోటోకాల్స్ నేరస్తులకు ఉండవట. మరి నేరస్తులు ఎవరు? నేనా రేవంత్ రెడ్డా? 50 లక్షల రూపాయలతోని ఓటు నోటు దొంగ ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాడు, ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి మీరు చూడురి. ఈ నేరస్తులకి ప్రోటోకాల్ పాటించొద్దట. ఒక్కసారి ఆ చూడు, ఒక్కసారి ప్లే. ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు, నేరగాడికి అప్లై అవ్వదు, నేరగాడికి అప్లై అవ్వదు. నేరస్తుడు ఎవ్వడు? కౌశిక్ రెడ్డియా రేవంత్ రెడ్డియా నేరస్తుడు? 100% నేరస్తుడు అనేటోడు రేవంత్ రెడ్డి గారు కదా. ఇలా నా మీద నువ్వు పెట్టిన 28 కేసులు అన్ని లంగా కేసులు, లుచ్చా కేసులు, లొట్టపీస్ కేసులు. మా కేటీఆర్ గారు అన్నట్టు లొట్టపీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేసినావు. ఓకే, నన్ను
నేను నిన్న అరెస్ట్ చేసే కంటే ముందు 13th రోజు సాయంత్రం నన్ను వీళ్ళు పికప్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చిరని నాకు అనుమానం వచ్చింది. 5:29కి ఇది ఒక్కసారి చూడండి. నేను సిరిసిల్ల ఎస్పీ, ఇప్పుడు కరీంనగర్ సిపిగా ఇన్ఛార్జ్ ఉన్నాడు. 5:28 PM 13th రోజు నేను ఫోన్ చేసిన, సార్ మీరేమన్నా నన్ను ఎస్పీ గారు మీరేమన్నా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళని పంపినరా? అట్లా ఉంటే ఎవరిని పోలీసు వాళ్ళని పంపించాల్సిన అవసరం ఏం లేదు, నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తా, ఈ ఫోర్సెస్ కూడా మీరు చేయకండి అని నేను ఫోన్ చేసిన. ఇది నా ప్రూఫ్. చిచి కేసు పెడతారా? పండుగ రోజు మిమ్మల్ని తీసుకుపోతారా? గట్లా తీసుకుపోము, ఏ కేసు పెట్టలే, మేము ఎవరి మీద పెట్టలే, ఏది లేదు అని చెప్పిండు. ఇక కరెక్ట్ నేను 7 గంటలకి 10 టీవీకి ఒక ఇంటర్వ్యూకి వాళ్ళు పిలిస్తే పోయినా. 5:30కో ఎస్పీ నాకు ఫోన్ చేసి ఎవరిని పంపించలే, కేసు పెట్టలే, ఉంటే గిట్లా నాకు చెప్పు, నేనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తాను, దీంట్లో ఏం బాధ లేదు, బయలుదేరి 2 గంటల లోపల నేను 7:30 లోపల నీ దగ్గరనే నేను ఉంటా, నువ్వు కేసు ఏందో నాకు చెప్పు, నా అడ్వకేట్ తీసుకొని వస్తా చెప్పు అని చెప్పిన. ఏమీ లేదు, చిచి పండుగ రోజు కేసులు పెడతారా అన్నాడు. 7:30కి నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఒక్కసారి నన్ను ఎట్లా తీసుకుపోయారు ఒక్కసారి అది ప్లే చేయ బ్రదర్. ఏది మన ఫోర్త్ ప్లే చేయ, అది చూడు ఒక్కసారి చూడు. నేను ఇంటర్వ్యూ నుంచి బయటికి రాగానే 50 మంది పోలీసు వాళ్ళతో అది తీసుకుపోతారు. నేనేమన్నా దొంగన లంగన ఏంటిది రేవంత్ రెడ్డి లెక్క బ్యాగులు ఏమైనా దొరికింది నా దగ్గర? అది చూడు ఏ విధంగా తీసుకుపోతారు చూడు. ఆ టైం కూడా చూడండి 7:30 దాంట్లో చూపిస్తుంది. ఉడావు నూకో అంటుడు వీడు. ఏం నాకు కేసు ఏముంది, నోటీస్ ఏముంది అంటే ఈ విధంగా నూకో అని చెప్తున్నారు. ఇదా ఒక శాసన సభ్యుని తీసుకుపోయే విధానం? ఇదా? మరి నా మీద ఏ విధంగా తీసుకుపోయిండో ఒక్కసారి మీరు చూడండి. ఇది కరెక్టా అని నేను అడుగుతున్నా. ఇది కరెక్టా? నేనేమన్నా రేవంత్ రెడ్డి లాగా ఓటు నోటు కేసులో దొరికినా? లేకుంటే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారు చీటింగ్ చేసినట్టు నేనేమన్నా చీటింగ్ చేసినా? రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు నేను ఎవరిదైనా ల్యాండ్ కబ్జా చేసినా? లేకుంటే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసినట్టు నేను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా? నన్ను ఎందుకు ఆ విధంగా తీసుకుపోయినావు? ఎస్పీ గారు మొత్తం మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను 5:28కి నీకు ఫోన్ చేసినప్పుడు కేసు పెట్టలేదు, నేను తీసుకుపోనని చెప్పి 7:30కి పోలీసు వాళ్ళని కరీంనగర్ నుంచి పంపించి ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. అంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ నా ఇంట్లో పండుగ ఉండొద్దు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత మా అధ్యక్షుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవ్వరు కూడా పండుగ చేసుకోవద్దు, అందరు కూడా బాధపడాలి, వాళ్ళ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయాలని ఇలా నువ్వు నన్ను అరెస్ట్ చేస్తేవి. నాతో పాటు పండుగ తెల్లారి అందరు ఎమ్మెల్యేలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారుతో మొదలు పెడితే మా సంజయ్ గారు, మా ఎమ్మెల్యేలు, మా క్యాడర్ని మొత్తం పండుగ రోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. సరే నువ్వు అరెస్ట్ చేసినావు సంతోషం, మరి మా వాళ్ళని అరెస్ట్ చేసినావు, పాపం వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసినావు. మరి పాపం పోలీసు వాళ్ళకు కూడా వేలాది మంది ఫోర్స్, దాదాపు ఒక 2000 మంది పోలీసు వాళ్ళు అనుకుంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకెక్కువనే ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళని కూడా మా క్యాడర్ ఇంటికి వస్తారు అరెస్ట్ చేసుడు, మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసుడు, ఎంపీలను అరెస్ట్ చేసుడుతోని పాపము ఆ పోలీస్ మిత్రులకు కూడా పండుగ ఉంటుంది కదా, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పూజలు ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ గురించి అన్న నువ్వు ఆలోచన చేయవా? ఇవాళ నన్ను ఆ విధంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి రాత్రి మీకు ఇంకోటి చెప్పాలి ఇప్పుడు ఇంపార్టెంట్. నన్ను అరెస్ట్ చేసినాక తీసుకుపోయి నన్ను జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి కదా. జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయకుండా ఓ మొత్తం దోమలు కుట్టే రూమ్లో నన్ను వేసి ఈడ నువ్వు అనుకోవాలి ఇలా పొద్దున, రేపు పొద్దున ఉన్నది నేను ఎంక్వైరీ చేస్తాను. మళ్ళీ అది పనుకొని ఉంటే ఆ రూమ్లో 2 కెమెరాలు పెట్టింది. ఆ కెమెరాలు ఎక్కడ చూస్తుర్రా బాబు, ఈ కెమెరా ఎవరు చూస్తుర్రా అంటే ఈ కెమెరాలు అట రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూస్తుండట, సంతోషపడుతుండ. నేను కౌశిక్ని పెట్టినా. మరి నేనేం చేసినా ఆ దోమలున్నా కూడా సర్రా బ్యాన్ మంచిగా పరుపు వేసుకున్నా, మంచిగా మెత్త పెట్టి నేను కూడా దిగుతూ మంచిగా అనుకున్నా. సూట్రా ఇట్లా అనుకుంటున్నావు, నీ లొట్టపీస్ కేసులకు మేము భయపడేటం కాదని నేను కూడా మంచిగా అనుకున్నా. ఇది నిజం నేను చెప్పింది.
ఇలా వాస్తవంగా నాకెట్లా ఇది కన్ఫర్మ్ అయింది రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారంటే, నేను వచ్చే కంటే ముందు మా అడ్వకేట్లు వచ్చి లోపలికి నాతో వచ్చిన అడ్వకేట్లు లోపలికి వచ్చిన తర్వాత నా బిడ్డ ఏడుస్తుందంటే, నా బిడ్డతోని ఒక్కసారి మాట్లాడుతుందట అంటే నా బిడ్డతోని ఫోన్ మాట్లాడించారు వాళ్ళ నుంచి. ఏడుస్తుంది, అరొచ్చిపోయాం అంటే అరే ఏం కాదు ధైర్యంగా ఉండండి అని నా బిడ్డకి ఆ అడ్వకేట్ ఫోన్ నుంచి చెప్పి డోంట్ వరీ ఐ విల్ కమ్ బ్యాక్ అని నేను చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఐజే శివధర్ రెడ్డి గారు ఫోన్ చేసి సిపిని వాయిస్తాడు. ఆయనతో ఫోన్ ఎట్లా మాట్లాడిస్తున్నా మీరు? ఫోన్ మాట్లాడుతున్నాడు కూర్చొని ఎట్లా మాట్లాడిస్తున్నా అని ఆయన అడిగాను. సిపి ఫోన్ చేసి ఏసీపీని తిడతాడు. ఇది నిజం. ఇదేం ఆనందమే, ఇదేం సాడిస్టిక్ నేచర్. ఓ సైకోగాడు అయిపోయినావు నువ్వు. పండుగ రోజు మొత్తం తెలంగాణలో అందరు అరెస్ట్ చేస్తావంటే నువ్వు ఏడ దొరికినవరా నాయన, మాకేడ సీఎం రా నా బాబు దరిద్రానికి నువ్వు. దీంతో పాటు ఇక రేవంత్ రెడ్డి గారిది ఇంకోటి కూడా, క్రిమినల్ కేసెస్ లో రేవంత్ రెడ్డి నంబర్ 1. ఇది పేపర్లలో హెడ్లైన్స్ చూడండి మీరు. మరి ఇవాళ ఈ పీడీ యాక్టు తర్వాత ఈ ప్రోటోకాల్ వర్తించవు అంటే ఇది రేవంత్ రెడ్డి గారికే కదా ఫస్ట్ వర్తించకపోయేది. ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక దీంతో పాటు ఇంకొక లాస్ట్ వీడియో మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు ఏమయ్యేది అని ఏదో టీవీ ఛానల్లో ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగితే, నేను రౌడీ షీటర్ని రౌడీ అయ్యేటోని అని చెప్తుండే. ఒక్కసారి ఆ చూడు, ఒక్కసారి అలా అది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలి. 6th వీడియో. కానీ కొంచెం అంటే పొలిటీషియన్ కాకపోతే ఏమన్నా మామూలుగా సినిమాల ప్రభావం ఎక్కువ ఉండి రౌడీ వాళ్ళు అవుతుంటేనేమో అట్లాంటి ఆలోచనలు ఉండేది. అంటే చూస్తానే భయపడతారు కదా రౌడీ అని అవుదాం కనీసం అని. అది కాలేదు కానీ ఇట్లాంటి మన ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు ఇట్లాంటి మన ముఖ్యమంత్రి. ఈయనకి అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా? అసలు ఏమైనా మనిషి? ఆయన అసలు ఒక మనిషేనా? ఆయనకు అసలు మానవత్వం అనేది ఉందా? అసలు ఏం మనిషినా? రేవంత్ రెడ్డి గారు, నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చుమ్మా మినిస్టర్వి. చుమ్మా. అసలు నీకేమైనా ధమాకు ఉందా? మమ్మల్ని అరెస్ట్ చేస్తేవి ఆడికి పోయి తీసుకపోగానే జడ్జి గారు అరే ఈ కేసు కిందకి తీసుకొచ్చిరా, చల్ పోరు బయటికి, అంత బేకార్ కేసులు అన్ని పెట్టి తీసుకుపోతున్నాడు. ఆడికి పోయినాక ఎన్ని అబద్ధాలంటే, నన్ను కలెక్టర్ గారు పిలిచి ఇన్విటేషన్తో నేను పోయిన తర్వాత నా మీద కంప్లైంట్ ఎవరితో ఇప్పిస్తారు? ఆర్డీఓతోని, కరీంనగర్ ఆర్డీఓతోని నా మీద పిటిషన్ ఇప్పిస్తారు. నేను ఛాలెంజ్ కడుతున్నా. అసలు కరీంనగర్ ఆర్డీఓ గారు ఎట్లుంటారో కూడా నాకు తెలియదు. నా జీవితంలో నేను ఆర్డీఓ గారితో నేను మాట్లాడలే. ఆ ఆర్డీఓ గారు అంట నేను వాళ్ళను ఆయన డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేసినా అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. నేను ఛాలెంజ్ కడతా ఉన్నా. అదే ఆర్డీఓ గారిని ఒక్క వీడియో మొత్తం లైవ్ క్లిప్పింగ్ అయింది కదా, ఆ ఆర్డీఓ గారిని నేను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో, ఆయనని అడ్డుకున్నట్టు ఒక్క వీడియో క్లిప్ నాకు చూపిస్తే, మొత్తం లైవ్ స్క్రీనింగ్ అయింది. ఆర్డీఓ ఒక దిక్కుంటాడు, మేము ఒక దిక్కుంటాం. అసలు ఒక్క వీడియో క్లిప్ చూపించినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. తర్వాత నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరిదీయండి, చావడానికైనా రెడీగా ఉన్నా మా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. కానీ అన్యాయంగా కేసులు పెట్టి ఉట్టిగా లోపల నూకి ఇబ్బంది పెడదామని అనుకుంటే, కౌశిక్ రెడ్డి మాట్లాడాడు భయపడి అని నువ్వు అనుకుంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ కౌశిక్ రెడ్డి. అందరికంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే ఇంకా అంత ఎక్కువ నేను చేస్తే తప్పితే నీకు భయపడే ప్రసక్తే ఉండదు. ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. భయపడే రక్తం కాదు మాది, ప్రశ్నిస్తాం. నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం. నీవు ఏం చేసినా, నువ్వు ఎన్ని చేసినా నిన్ను ఇష్పెట్టాం. ఒకరోజు కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు అరే ఒక వీడియో మిస్ అయింది బాస్, ఒక్కరోజేమో కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు హరీష్ రావు గారి మీద కేసు అంటాడు, ఒకరోజు కౌశిక్ రెడ్డి గారికి కేసు అంటాడు, ఒకరోజు సంజయ్ గారి మీద కేసు అంటారు, ఒకరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అంటాడు. రెండోది వీళ్ళు పదే పదే అంటున్నారు భయ్ దాడి చేసిండు కౌశిక్ రెడ్డి. అసలు దాడి చేస్తుంది మేమా,
దాడి చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ. ఫస్ట్ గాంధీతోని నువ్వు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినావు అంటే నా ఇంటిపై దాడి చేయించారు. తర్వాత వరద బాధితులకి హరీష్ రావు గారు నాయకత్వంలో హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, మళ్ళా తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు, శాసనసభ్యులు సంజయ్ గారు అందరం కలిసి ఖమ్మంకి పోయినాం. ఖమ్మం పోతే వరద బాధితులకి సాయం చేయకపోతే హరీష్ రావు గారితో పాటు మా అందరినీ రేవంత్ రెడ్డి గారు అక్కడ మర్డర్ చేయించేందుకే ప్రయత్నం చేసిండు. ఇంతింత గన్నెట్రాళ్లతో ఎత్తేయించిండు. దాడి చేసింది వాళ్ళ మేమా? మా కేటీఆర్ గారు మేము హైదరాబాద్లో ఒక ప్రోగ్రాం పోయి వస్తుంటే ఒక కాంగ్రెస్ పార్టీ గుండాలను ఒక 50 మందిని పెట్టి కేటీఆర్ గారి కారు మీద ఎక్కి దుంకిచ్చి మమ్మల్ని అటాక్ చేయించి సంపించే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. ఆ కారులో ఎవరున్నారు? నేనున్నా, కేటీఆర్ గారు ఉన్నారు, గోపీనాథ్ గారు ఉన్నారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఇలా ముఠ గోపాల్ గారు ఉన్నారు. వీళ్ళందరి మీద దాడి చేయించి హత్య చేయించే ప్రయత్నం చేసింది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? అన్నిటికంటే ముఖ్యం మొన్న మా పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారా? ఎన్ని గుండెలరా మీకు? మా కేసీఆర్ గారి ఫోటో తీసుకొని నీలకేసి కొడతారా? ఎన్ని గుండెలరా మీకు? రేవంత్ కొడతారా అట్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఫోటో తీసి నేలకేసి ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు సిగ్గనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన తెలంగాణ వచ్చేదా? మనకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల్లారా. ఇలా వాస్తవంగా అదే కేసీఆర్ గారు చేయబట్టే కదా ఈ ప్రత్యేకంగా తెలంగాణ అయింది. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. లేకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చునేటోడే కదా. మీరు ఎట్లా చేయబుద్దయిందయ్యా? దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ఫోటో తీసి కిందేసి మీకు ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్టా? తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయండి. దేవుడు లాంటి కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని నేలకేసి కొట్టొచ్చా? ఇది కరెక్టేనా? ఇవాళ భారతదేశంలోనే తెలంగాణని నంబర్ 1 గా నిలబడిన కేసీఆర్ గారి ఫోటో, తెలంగాణ తెచ్చిన ఫోటో, తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫోటో కిందేసి కొట్టొచ్చా? ఇలా కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామని అంటున్నాం. అది సాధ్యమేనా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? 33 కలెక్టరేట్లు కట్టింది కేసీఆర్ గారు కాదా? 33 మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? యాదగిరిగుట్ట టెంపుల్ని అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతులకి రైతు బంద్ వేసింది కేసీఆర్ గారు కాదా? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 200 రూపాయల పెన్షన్ ని 2,000 చేసింది కేసీఆర్ గారు కాదా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఈ రోజంతా కూడా సరిపోదు. అట్లాంటి కేసీఆర్ గారి చిత్రపటం కిందేసి కొడుతుంటే గుండెల్లో బుల్లెట్ గుచ్చుకున్నట్టు గుచ్చుకుందండి. దాడులు చేస్తుంది మేమా? దాడులు చేస్తుంది వాళ్ళ? తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ సమాజం ఒక్కసారి నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు గమనించండి. మీకు దండం పెడుతున్నా. మీరు ఒక్కసారి ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంని ఎవరు నాశనం చేస్తుండ్రు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలి అని నా చేతులు జోడించి మరీ మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను. కానీ అదే విధంగా కూడా చెప్తా ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, మీరు ఇదే విధంగా మీరు దాడులు చేసుకుంటా పోతుంటే నేను మీకు చెప్తున్నా, డీజీపీ గారు మళ్ళా మీకు చెప్తున్నా, మొన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మేము చూసుకుంటా ఊరుకోము. మేము కూడా ప్రతి దాడులు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోడ్ల మీద తిరగనియం,
వాళ్ళ ఆఫీసుల మీద కూడా మేము కూడా దాడులు చేస్తాం. మీరు ఆపుకుంటేనా మంచిది, మీరు ఆపకుంటే ఇట్టనే చేస్తే మేము కూడా చేస్తాం. మా మంచితనాన్ని చాతగానితనం అని అనుకోకుండా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. డీజీపీ గారికి చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం, మీరు ఇష్టం ఉన్నట్లు చేస్తే మేము కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఏ విధంగా కేసులు పెట్టి మళ్ళా మర్చిపోయినా, మళ్ళీ ఎన్ని పెడుతున్నట్టు అన్ని మర్చిపోతున్నా. మళ్ళా నేను ఇవాళ ఇంటికి వచ్చిన ప్రెస్ మీట్ వచ్చే ముందు మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ వచ్చింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమంటారో నాకు తెలియదు. మళ్ళా నోటీస్ పంపిండి నాకు. 16th రోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నువ్వు రావాలి, హాజరు కావాలి, ఎంక్వైరీ అట, లొట్టపీస్ అట, కత్తనట, కార్ఖానట, ఇంట్రాగేషన్. ఇదేంది పోయి నాకు అర్థం కాదు. అసలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నేను పోయింది దేనికి? నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు బుక్ చేసి మీరు ఎంక్వైరీ చేయండి అని నేను పిటిషన్ ఇవ్వకపోతే ఉల్టా నా మీదనే కేసు పెట్టి రోజు నోటీస్ ఇచ్చి తిప్పుతాము, ఎంక్వైరీ అట, కథనట అని ఇస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరియు పండుగ రోజు కూడా మళ్ళొక్కసారి మీ అందరు కూడా వచ్చి ఇంత ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్స్ లేవా? ఇంత కామ్గా ఉన్నారు. %. రేపు మా కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో చర్చించి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం. 100% వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్పీకర్ గారికి కూడా కంపల్సరీ కంప్లైంట్ ఇస్తాం ఈరోజు చాలా త్వరలోనే. థ్యాంక్ యూ. మొత్తం అందరి సంగతి చెప్తాం, ఎవరిని ఇచ్చిపెట్టాం. మా పార్టీ మారిన వాళ్ళ సంగతి అందరు చెప్తాం. మీ దండం పెడతాం. ఆయన ఈ కాంగ్రెస్లో చేరి మేము బాగా తప్పు చేసిన వాడు రోజు బాత్రూంలలో పోయి ఏడుస్తురట. ఎందుకంటే బయట ఏడిస్తే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇట్లా పొట్టు పొట్టు దంచుతురట. రోజు బాత్రూంలలో పోతురట. ఈ 10 మంది ఓ ఓ అని ఏడతారట రోజు. నాకు చెప్తారు వాళ్ళ ఇంట్లో నుంచి ఉన్న దాంట్లో వాళ్ళు చెప్తూ రోజు ఏడిసి, మీ కాలు మొక్తం కేసీఆర్ సారు, మీ కాలు మొక్తం కేటీఆర్ గారు, మీ కాలు మొక్తం హరీష్ రావు గారు, మీ కాలు మొక్తం కవిత గారు, ప్లీజ్ మమ్మల్ని వాపసు తీసుకోర్రి అని అంటున్నారు. ఏం వాపసు తీసుకుంటాం వాళ్ళని? ఇది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్.